హాయ్ అండి అందరికీ, నేను మీ సుజాత భద్రం. ఈరోజు నేను గోంగూర నిల్వ పచ్చడి పెడుతున్నా అండి. మొన్న మా వదిన తీసుకొచ్చింది కదా గోంగూర, దాన్ని కడిగి 2 రోజులు ఫ్యాన్ కింద ఎండబెట్టాను, మరీ ఎండిపోకుండా. దానికోసం అని చెప్పి 100 గ్రాముల ఎండుమిరపకాయలు సగం ముక్క చేసి వాటిని వేయించాను అనమాట. మిరపకాయని సగం చేసి అన్నీ కలిపి వేయించాను. వేయించి పక్కన పెట్టుకున్న తర్వాత చింతపండు కూడా ఒక 2 పెద్ద నిమ్మకాయలంత చింతపండు తీసి ముందు హాట్ వాటర్లో, అదే వేడి నీళ్ళలో కొంచెంసేపు నానబెట్టి తర్వాత దాన్ని కూడా మగ్గించాను అనమాట చింతపండుని. తర్వాత 2 టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసి మనం కడిగి పెట్టుకొని ఎండబెట్టుకున్న గోంగూరని అందులో వేసి మగ్గించుకోవాలి. ఆయిల్లో మంచిగా మగ్గిన తర్వాత దాన్ని తీసి పక్కన పెట్టుకోవాలండి. మగ్గింది ఆల్మోస్ట్. ఇవన్నీ చల్లారిన తర్వాత మిక్సీ పట్టుకుందాము. మిక్సీ పట్టుకోవడానికి ముందు ఎండుమిరపకాయలు వేస్తున్నాను అనమాట. దాంట్లో ఈ కప్పుతో కప్పుడు సాల్ట్ వేసా. నేను గల్లుప్పు లేదండి, లేకపోతే మిరపకాయలతో పాటు వేయించేసేదాన్ని, అందుకని సాల్ట్ వేసాను అనమాట. ఇది మెత్తగా పట్టుకొని ప్లేట్లో పట్టేసుకున్న తర్వాత మనం మగ్గించుకుని చింతపండు ఉంది కదా, దాన్ని ఒక్క తిప్పినాక ఎల్లిపాయలు ఒక 5 గర్భాలు ఒలిసానండి. పొట్టు మొత్తం శుభ్రంగా తీసేసి దాన్ని కూడా చింతపండులో వేసి పట్టాను. తర్వాత గోంగూర వేసాను అనమాట పట్టడానికి. అది కూడా పట్టిన తర్వాత మనం పట్టిన కారం ఉంది కదా అందులో వేసేసి మంచిగా కలిసేదాకా కలుపుకోవాలన్నమాట. అదే మనం రోట్లో నూరుకోవడం అయితే అన్నీ కలిపి చక్కగా ఒకదాని తర్వాత ఒకటి మనం రుబ్బుకోవచ్చు. అట్లా రుబ్బుకుంటే మంచిగా కలిసిపోతుంది. కాకపోతే ఇలా కూడా బాగానే ఉంటుందండి, మంచిగా గంటతో కాకుండా చేతితో కలుపుకుంటే మంచిగానే కలిసిపోద్ది. తర్వాత పోపు కోసం అని చెప్పేసి ఇంకా పోపు దినుసులన్నీ వేసాను. 1/4 కేజీ ఆయిల్ పట్టిందండి నాకు. తాలింపు గింజలు, ఎల్లిపాయలు, ఎండుమిరపకాయలు, జీలకర్ర, ఒక గుప్పెడు కరివేపాకు కూడా వేసి తాలింపు వేసాను. ఇందాక మిక్సీ పట్టిన దాంట్లో మెంతిపొడి కూడా వేసానండి, ఒక 1/2 చెంచా వేసి, కొంచెం 1/2 కంటే తక్కువ వేసా. ఈ తాలింపులో పసుపు కూడా వేసానండి. అంతా మగ్గిన తర్వాత నేను స్టవ్ ఆఫ్ చేసుకొని ఆయిల్ చల్లారిపోయిన తర్వాత మనం పట్టిన మిశ్రమాన్ని అందులో వేసి తిప్పుతున్నాను అనమాట. ఇది బాగా కలిసేదాకా తిప్పుకోవాలి, మంచిగా కలుపుకోవాలన్నమాట ఆయిల్కి ఇది కలిసేలాగా. ఆల్మోస్ట్ దగ్గర పడిపోయిందండి. ఇంకా టేస్ట్ చేద్దామని చెప్పి ఆల్రెడీ రైస్ వండాను, దానికోసం అని చెప్పి కంచంలో రైస్ పెట్టేసుకొని వచ్చి ఇంకా టేస్ట్ చేస్తున్నాను అనమాట. టేస్ట్ అయితే సూపర్ ఉందండి. ఇది ఇంకా 2 రోజులు ఆగిన తర్వాత ఇంకా బాగుంటుంది టేస్ట్. నా వీడియో నచ్చితే లైక్ చేసి మన ఛానల్ని సపోర్ట్ చేయండి. బాయ్ అండి.